ప్రియులారా, ఆశ్చర్యకరుడైన దేవుని మహాకనికరాన్ని బట్టి మరలా మనమంతా దేవుని వాక్యాన్ని వినేదానికి ఈ లైవ్ ప్రోగ్రాములో మనమంతా పాల్గొనుటకు ప్రభువు సహాయం చేశాడు. ఎంత దేవుని వాక్యము మనకు ప్రకటించబడుతుందో అంత ఆత్మీయ బలాన్ని మనం పొందుతామనేది వాస్తవం. వాక్యము మనలను బ్రతికించేది, మన బాధలలో నెమ్మదిని కలిగించేది దేవుని వాక్యం. అందుకే కీర్తనకాడు అంటాడు, నీ వాక్యము నా బాధలలో నెమ్మదిని కలిగిస్తుంది అని. వాక్యము ప్రకటన చేయబడుతున్నప్పుడు వాక్యము యొక్క సత్యాన్ని, వాక్యం యొక్క శక్తిని మనము గ్రహించినప్పుడు ప్రతి సమయము దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ధైర్యము కలిగిన వారుగా ఉంటాం. ప్రపంచ దేశాలు విలయతాండవం ఆడుతున్నాయి ఈ కరోనా వైరస్ వలన. ప్రియులారా, అనతి కాలంలోనే ప్రభు దానిని తొలగించి స్వస్థపరచాలని నిండు మనసుతో ప్రతిరోజు దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తూ వస్తున్నాను. అనేక బలహీనతలు కలిగిన రోగులు కూడా సకాలానికి వైద్యులను సంప్రదించలేక బాధపడుతున్న తరుణం. పసిబిడ్డలను విడిచి డాక్టర్లు, పోలీస్ శాఖ వారు అనేక మంది వారి వారి విధులలో నిర్విరామముగా కొనసాగించబడుతున్నారు. వారి కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేయబద్దులమై ఉన్నాము అని నేను సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఇటు క్లిష్ట పరిస్థితుల్లో దేశాలు, దేశాధినేతలు, పాలకవర్గం కలవరపడుతూ, కంగారు పడుతూ, వేదన చెందుతున్న ఈ దినాలలో మనమంతా దేవుని సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాము అని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన అంటే ఏదో ఒక 10 నిమిషాలు మోకాళ్ళుని మన అవసరతలు చెప్పి మన కుటుంబాన్ని కాపాడు అనేది కాదు. పట్టుదల కలిగి ఈ రోజున మనం ప్రార్థన చేయి వారమై ఉండాలి. రక్షించబడిన బిడ్డలు కోటాను కోట్ల మంది ఉన్నారు ప్రపంచమందు. 120 మంది ఆదిమ సంఘము ప్రార్థన చేస్తేనే చెరసాల పునాదులు కదిలాయని, లేదా పరలోకము నుండి పరిశుద్ధాత్మ దిగివచ్చిందని, ఎన్నో సూచక క్రియలు జరిగాయని అపోస్తుల కార్యముల గ్రంథంలో మనకు వాక్యము బోధిస్తున్న మాట. అయితే ఈ రోజున ప్రపంచమందు కోటాను కోట్ల మంది దేవుని పిల్లలు, పరిశుద్ధులని పిలువబడుతున్న వారు ఉన్నారు. ప్రవచించగలిగిన ప్రవచనకర్తలు ఉన్నారు. లక్షల మందిని వాక్యము ద్వారా పోషిస్తున్న సంఘ నాయకులు ఉన్నారు. మరి ఆ దినాల్లో జరిగిన అద్భుతం ఈ దినాల్లో కూడా జరగాలి కదా. దీనిని బట్టి మనం యోచించాల్సింది, గమనించాల్సింది ఏమిటంటే, మనము దీనిని అంతము చేయవలసినంత ప్రార్థన చేయకపోవటం అనేది కూడా మనం గుర్తించాలి. చూడండి, 120 మంది ఏక మనసుతో ప్రార్థన చేస్తే ఆ గదిలో పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారందరి మీద వ్రాలింది. ఓన్లీ 120 మెంబర్స్, 120 మంది మాత్రమే. ఆదిమ సంఘము యొక్క శక్తిని మనం ఎరిగి కడవరి సంఘముగా మనము కూడా ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. ప్రియులారా, 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, కొన్ని గంటల తరబడి మనము ప్రార్థన చేయాలి. ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఉదయకాలం
న్యూస్ ఛానల్స్లో చెప్తున్నారు, పారవేసిన అరటి పండ్ల కొరకు గుంపులు గుంపులుగా జనాలు వచ్చి ముంబై పట్టణంలో ఆ పాడైపోయిన ఆ పండ్లను తింటున్నారట. ఎంత హృదయ విదారకరమైన సంగతి. కన్నీరొక్కటే తక్కువ ప్రియులారా. ఆహారం లేక కొందరు, ఆరోగ్యము లేక కొందరు, ఆర్థిక ఇబ్బందులతో కొందరు, బయట పారవేసిన తినుబండారాలు తినేవారు కొందరు. ప్రపంచ వ్యవస్థ వినాశనానికి గురవుతుంది. దుఃఖముతో నేను ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. ఈ రోజున దేవుని పిల్లలుగా, ఆయన రక్తము చేత కడగబడిన వారముగా, ఆయన కుమారులని పిలువబడ్డకు అధికారం పొందాం కదా. మరి మన కర్తవ్యం ఏమిటి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ప్రజలకు గొప్ప సమాధానాన్ని ప్రకటించగలిగిన బాధ్యత, కర్తవ్యం మన మీద ఉంది. నేను జ్ఞాపకం చేస్తున్నాను, వారి వారి పట్టణాలకు వెళ్ళలేని కూలీలు, ఓ తల్లి డాక్టర్గా ఉండి తన చిన్న బిడ్డను, వారిరువురి మధ్య ఒక గ్లాస్ ఉంటే ఆ గ్లాస్ అవతల నుంచి ముద్దాడి వెళ్ళిపోతుంది. డాక్టర్లు మరణిస్తున్నారు. మరి ఇలాంటి విపత్కరమైన పరిస్థితులలో దేశానికి, ప్రపంచానికి కావాల్సింది ఏమిటి? ప్రార్థన అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. భారతదేశంలో ఉన్న క్రైస్తవులే కావచ్చు, ప్రపంచ దేశాలలో ఉన్న క్రైస్తవులే కావచ్చు, ఏకం కావాలి. ప్రార్థించాలి అందరూ. పిల్లలు, పెద్దలు, యవనులు, వృద్ధులు బహుగా కన్నీరు విడిచి ప్రార్థన చేయాల్సిన దినముల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ప్రపంచాన్ని కాపాడగలిగినది ప్రార్థన ఒక్కటే. వైద్యులే వారిని వారు కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు. వైద్య శాస్త్రాలకు అంతుబట్టని మారణ హోమం. ఇంకా 6 నెలలు, ఇంకా సంవత్సరం వ్యాక్సిన్ కనుగొనటానికని వైద్య శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కరోనా అనే వైరస్ గబ్బిలాల ద్వారా పుట్టిందని కొందరేమో చైనా వారు జీవాయుధముగా తయారు చేసి ఆ వుహాన్లో ఉన్న ఫిష్ మార్కెట్లో దాన్ని వదిలారని కొందరేమో కాదు ఇది దేవుని ఉగ్రత, ప్రపంచం మీద దేవుడు కుమ్మరించబడిన పాత్ర అని లేఖనాలు చదివి పరిశోధించిన కొందరు పరిశుద్ధులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ నేను ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఈ పగటి వేళ ఒకవేళ పక్షుల ద్వారా లేదా గబ్బిలాల ద్వారా వచ్చింది అయితే దానిని బాగు చేయమని చేయాల్సింది ప్రార్థనే. ఒకవేళ దేవుడే కుమ్మరించి ఉంటే క్షమించమని చేయాల్సింది ప్రార్థనే. ఒకవేళ చైనా వారే తయారు చేసి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయాలని ప్రయోగించినప్పటికీ చేయాల్సింది ప్రార్థనే. ఏదేమైనప్పటికీ ఇప్పుడు శరణ్యం అంటూ ఒకటి ఉందంటే అది ప్రార్థన. ఆ ప్రార్థన మనం చేయాలని మన కర్తవ్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. దేవుని పాత్ర అయితే ఏడుద్దాం ప్రభు పాదాలు పట్టుకొని, క్షమించు ప్రభు అని ఏడుద్దాం ప్రభు దగ్గర. అది తప్ప మనకు శరణ్యం ఏది లేదు. ఎందుకు ప్రభువా ఈ మారణ హోమం? ఎందుకు ప్రభువా ఈ ప్రళయం? ప్రభువా మమ్మను క్షమించు అని పాపాలు ఒప్పుకుంటూ ఏడ్చి ప్రభువుని ప్రార్థిద్దాం. ఒకవేళ అది గబ్బిలాల ద్వారా వచ్చి విస్తరిస్తుంటే ప్రభువుకు అసాధ్యమైంది ఏముంది?
మనుషులకు అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. ఆ విధంగానైనా ప్రభువా, ఈ వైరస్ మీ కంటికి మరుగైనది కాదు, దీనిని నిర్మూలన చేయమని అడగాల్సినది కూడా ప్రార్థనలోనే. అప్పుడు చేయాల్సింది ప్రార్థనే. ఎట్టకేలకు అగమ్యగోచరమై ఉన్న ప్రపంచ పరిస్థితిని చూసి ఆయన కుమారులుగా మనము బాధ్యత పొంది ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఏదో ఓ 10 నిమిషాలు ఈ లైవ్లో ప్రజలకు కనిపించేటట్లు కాదు ప్రార్థించాల్సింది. ఏదో ఉదయకాలం లేచి ఒక అరగంట కాదు ప్రార్థన చేయాల్సింది. ఈ రోజున నిద్రాహారాలు మాని రాత్రింబగళ్ళు కన్నీరు విడిచి మనం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. మానుకొండ ఆహారం కొన్ని దినాలు ఏడవండి ప్రభు దగ్గర, ప్రభువా క్షమించు నాయనా, క్షమించు. ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకొని ఆయన కటాక్షము మన మీద, మన దేశము మీద, ప్రపంచము మీద కుమ్మరించబడేంత వరకు ఏడవాలి. ఏడవాలి కన్నీటితో పశ్చాత్తాప్తులమై ప్రభు కొరకు ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయన అలక్ష్యము చేయి దేవుడు కాదు. అందుకని ఈ రోజున మనం ప్రార్థన చేయవారమై ఉండాలి. పట్టుదల కలిగిన ప్రార్థన, ఏదో పెదవులతో చేసేది కాదు. ఈ రోజున లేఖనానుసారంగా నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. ప్రభు మనకు చక్కని అధికారం ఇచ్చాడు. ఆయన పిల్లలం మనం. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే ఎక్కువ కార్యాలు చేస్తాడన్నాడు ప్రభు. నిజమే కదా? మరి ఎక్కువ కార్యాలు చేయాలి కదా మనం. మరి చేయగలిగినంత ప్రార్థన జీవితం మనకుందా అంటే కొంత విస్మయం చెందాల్సిన వారమే మనం. యేసు ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ప్రతి కార్యం చేసే ముందు ఆయన ఆ రాత్రంతా ప్రార్థన చేసినట్లు వాక్యపు ఆధారాలు మనకున్నాయి. మనకు కూడా అట్టి అధికారాన్ని ఇచ్చాడు ఆయన. ప్రార్థనలో సమస్తమును జయించగలిగిన అధికారాన్ని మనకిచ్చాడు. కాబట్టి ప్రపంచానికి ఈ రోజున ప్రార్థన అవసరమని నేను కోరుకుంటున్నాను. దేవుని పిల్లలారా, దేవుని సేవకులారా, సంఘ నాయకులారా, కాపరులారా, రెవరెండ్లుగా పిలువబడుతున్న సహోదరులారా, బిషప్పులుగా అధికారాలు పొందిన దేవుని ప్రజలారా, లెండి ప్రార్థన కొరకు పూనుకొనండి. ఓ ఏలియా వలే, ఓ యాకోబు వలే, ఓ మోషే వలే, ఓ యెహోషువ వలే, ఓ పౌలు వలే, ఓ ఎస్తేరు వలే, ఓ ఎజ్రా వలే ప్రార్థన చేయటకు ఈ రోజున పూనుకో. ఇది నీ కర్తవ్యం, నీ కర్తవ్యం. ఏదో నామకార్థపు జీవితంలో 4 పదాలు కలిపి ప్రార్థన చేయకి ఈరోజు పౌరుషము కలిగిన వాడవై ప్రార్థన చేయి. ఈ పరిస్థితిని తలంచుకున్నప్పుడు రాత్రి 2-3 గంటల వరకు కంటి మీద కునుకు కూడా రాని పరిస్థితి. ఎటుపోతుంది వ్యవస్థ, ఎటుపోతుంది దేశ పరిస్థితి, ఎటుపోతుంది ప్రపంచ పరిస్థితి. మన దేవుడేమో రోషము కలిగిన దేవుడని ప్రసంగాలు చేశాం. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని ప్రసంగించాం. మరి ఆ ప్రసంగాల యొక్క ప్రతిఫలం ఈ రోజున నీ ప్రార్థన ద్వారా నీవు నేను పొందుకోగలుగుతున్నామంటే సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది ఈ రోజున. మీకు కొన్ని విషయాలు నేను లేఖనంలో జ్ఞాపకం చేస్తాను. మరోలా భావించకండి. ఈ మాటలు వింటున్న మీరు, కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వాక్యము. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము కలిగిన వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని 12 మందిని నియమించాను.
మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వాక్యాన్ని కూడా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు మీకు చాలా చక్కని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఇందులో దేవుడు అధికారం ఇచ్చి పంపుతున్నట్లు వాక్యం మనకు చెప్తుంది. ప్రియులారా, దేవుడు మనకు ఒక చక్కని అధికారం ఇచ్చారు. సంఘమైన మీకైనను సేవకులమైన మాకైనను దేవుడు ఒక అథారిటీ ఇచ్చాడు. దాన్ని డివైన్ అథారిటీ అని అంటున్నాం. దైవికమైన అధికారం. దురాత్మలను వెళ్ళగొట్టుటే కానీ ప్రతి విధమైన రోగమును స్వస్థపరచుటకే కానీ దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చాడు. అది వినియోగించుకొని ఈ రోజున ప్రార్థనలు మనం దానిని అంతమొందించే వారముగా మనం ఉండాలి. ఇంచుమించు ఎన్నో లక్షల మంది ఈ రోగాన పడి మరణిస్తున్నారు. 1,25,000 మంది మృతి పొందారు అని గణాంకాలు చెప్తున్నాయి. మరి ఇంత విపత్తు జరుగుతున్నా మన అధికారాన్ని ప్రార్థనలో మనం ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాం? ఇలాంటిది వదిలిపోవాలంటే ప్రార్థన ఒక్కటే అవసరం, శరణ్యం అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. లెండి, ప్రార్థనా పరులు కండి, ప్రార్థనా వీరులుగా మోకాళ్ళుని మీకిచ్చిన అధికారాన్ని చేతబట్టుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన వీరులై ప్రార్థించండి. ఈ కరోనా అనే ఈ మహమ్మారిని అంతమొందించుటకు ప్రార్థన ఒక్కటే ప్రత్యామ్నాయం అని నేను జ్ఞాపకం చేస్తున్నా. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో ఓ సంఘటన జరిగింది. అది ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలి. మన ధ్యానాంశముగా దాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. యేసు ప్రభు జనసమూహంలో ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ప్రజలు ఉంటారు. ఎందుకంటే ఆయన నోటి మాట వారి బ్రతుకులను మారుస్తుంది. ఆయన నోట నుంచి వచ్చే మాట ప్రజలకు స్వస్థతనిస్తుంది. ఆయన వస్త్రపు చెంగు, ఆయన మాట, ఆయన స్పర్శ ఎందరో కుటుంబాలకు మేలు కలిగిస్తుంది. అందుకని యేసు ప్రభు ఏ స్థలములో ఉంటే ఆ స్థలములో ప్రజలు వేవేల మందిగా ఉండటం అప్పటి కాలపు పరిపాటి. ఓ రోజు జనసమూహంలో యేసయ్య ఉన్నాడు. ఒక అతను తన కుమారుణ్ణి తీసుకొని వచ్చి, బోధకుడా, నా కుమారునికి మోగ దయ్యం ఒకటి పట్టింది, వాడు విలవిల్లాడుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు, నురగ కక్కుతుంటాడు, వాడు పడినప్పుడల్లా నా హృదయ విదారకముగా నా గుండె పిండి వేయబడుతుంది, వాడి పరిస్థితి చూసినప్పుడల్లా చాలా బాధగా ఉంది, గనుక నేను నిన్ను గూర్చి నీవు అధికారం ఇచ్చిన నీ శిష్యులను గూర్చి విని నా కొడుకుని నీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాను, నా కుమారుణ్ణి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాను. వాళ్ళు ప్రార్థన చేశారు, కానీ వాడు బాగుపడలా. దీనిని వెళ్ళగొట్టడం నీ శిష్యుల వలన కాల. వారేం చేయలేకపోయారు. ఒకవేళ నీకేదైనాను చేతైతే నీవన్నా చేయి ప్రభు అని యేసు ప్రభుని అడిగాడు ఆయన. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, నేను ఆ మాటను మీకు చదివి వినిపిస్తాను.
లేఖనములో మీరు చదివితే మార్కు సువార్త 9వ అధ్యాయం 17 నుండి 19 వచనాల వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. జనసమూహములో ఒకడు, బోధకుడా, మోగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురగ కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టమని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకాయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంత కాలము మీతో నుండును, ఎంతవరకు మిమ్మను సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. నా ప్రియమైన సహోదరులారా, శిష్యుల వలన అది కాలేదట. ఆశ్చర్యంగా అనిపించట్లా? వీరెవరు? యేసుక్రీస్తు వలన అధికారం పొందినవారు. వీరెవరు? తనకిష్టమైన వారుగా పిలిస్తే ఆయన యొద్దకు వచ్చిన వారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వాక్యము, మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వాక్యం నేను చదివి మీకు వినిపించాను కదా. వీరెవరంటే దేవునికి ఇష్టమైన వారు, పిలువబడిన వారు. అయితే వీళ్ళ స్థితి ఏమిటంటే, ఓ మోగ దయ్యము పట్టిన వానిని స్వస్థపరచలేని వారిగా ఉన్నారు. మేబీ ప్రార్థనా పరులు కాకుండా ఉన్నారేమో. ఆలోచించేయండి. అధికారము పొందినవాడు ప్రార్థిస్తే ప్రభు కంటే ఎక్కువ కార్యాలు చేస్తాడు. మరి ఈ వాగ్దానాలు లేకపోతే ఈ మాటలన్నీ చదువుకోవటానికేనా? ప్రపంచంలో బోలెడంతమంది దేవుని దాసులు ఉన్నారు. ఇప్పుడు ప్రవచనకర్తలు ఉన్నారు, ప్రవచించేవారు ఉన్నారు. మరి మీ అధికారాన్ని ఎందుకు మీరు వినియోగించుకోలేకపోతున్నారు? ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు? లెండి, ప్రార్థిద్దాం, ప్రజలకు ఒక భరోసా ఇద్దాం. ప్రపంచానికి మేమున్నాం, సవాల్ చేద్దాం. రోషము కలిగిన వారమై దేవుని కొరకు నిలబడదాం. ప్రసంగాలలో కాదు నీవు దేవుని యొక్క ఆధిక్యతను చాటి చెప్పాల్సింది. ఇదిగో ఇలాంటి విపత్కరమైన పరిస్థితులలో నీవు నేను మనమందరము ప్రార్థన వీరులమై మోకాళ్ళుని కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రపంచానికి సమాధానాన్ని ప్రకటించగలిగిన దేవుని కుమారులమై ఉండాలి. వాక్యము మనకు చెప్తున్న సత్యం ప్రియులారా. లైవ్లో మనం పాటలు పాడుకోవటం కాదండి ఈ రోజున కావాల్సింది. రహస్యమందున్న నీ తండ్రి యొద్దకు వెళ్ళి కన్నీటితో నువ్వు ప్రార్థన చేయాలి. నేను మనమందరము చేయాలి. పాట పాడటం తప్పని కాదు, ఇలా వాక్యం ప్రజలకు అందించటం తప్పని కాదు. ఇది 1 గంట చేస్తాం లేదా 2 గంటలు చేస్తాం, అంతకు మించి ఏం చేయగలుగుతాం? ఇంకా 22 గంటల సమయం నీకు ఉంది కదా. కనీసం దినమునకు ఒక 6-7 గంటలు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ప్రార్థనతో తప్ప ఇది పోదు. ఆయన చూడండి ఎంత మాట అన్నారు. నీ శిష్యుల వద్దకి నా కొడుకుని తీసుకెళ్తే వాళ్ళ వల్ల కాలేదు ప్రభువా, దాన్ని విడగొడదు అని ప్రభు యొక్క శక్తిని కూడా అతడు అవిశ్వాసముతో ప్రశ్నించగలిగిన స్థితిలోనికి వచ్చాడు. 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 22-23 చదువుతున్నాను. అది వానిని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోనూ నీళ్ళల్లోనూ పడద్రోయును. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము
సాధ్యమని అతనితో చెప్పాను. 24వ వాక్యం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. 23వ వాక్యంలో ఆయన అడిగిన మాట నాకు చాలా బాధను కలుగు చేసింది. ఎందుకు బాధను కలుగు చేసిందంటే, శిష్యులు ఆ కార్యము చేయలేకపోవుటను బట్టి. ఈ రోజున దేవుని శిష్యులంగా మనం ఎంతమంది ఉన్నాం ప్రపంచంలో? ఆలోచించేయండి. కించపరచట్లేదు, నేను చేతులు జోడించి దండం పెట్టి మీకు చెప్తున్నాను. ఎంతమంది శిష్యులం ఉన్నాం మనం? ఒక్కడితో అయ్యేది కాదు, అందరము ఏకము కావాలి. ఓ పక్క హైందవ సహోదరులు వాళ్ళు హోమాలు చేస్తున్నారని వార్తాపత్రికల్లో వార్తల్లో మనం వింటున్నాం. మనము కూడా ఈ రోజున ప్రపంచానికి ఒక్కటే శరణ్యం, ప్రార్థనయే. నేను ఆధారం కూడా మీకు చూపిస్తాను. అతడు అంటాడు, ఏమైనాను నీ వలనైతే, అంటే యేసయ్య యొక్క శక్తిని కూడా అపనమ్మకముతో ప్రశ్నించగలిగిన స్థాయికి అతడు వచ్చాడు. అంటే శిష్యుల యొక్క సామర్థ్యత ఎంతో అతనికి తెలిసిపోయింది. వీళ్ళు ఎట్నే చెప్తారులేండి ప్రసంగాలు, వీళ్ళు ఎట్నే ప్రార్థనలు చేస్తారు కండి, ఇది వదిలిపోదు. అపనమ్మకం కలిగింది వాళ్ళకి, ఆ తండ్రికి. ఆయన అంటాడు, ఏమైనా నీ వలన అయితే దయచేసి మా మీద కనికరపడి మాకు సహాయం చేయమంటే, యేసు ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే ఈ రోజున మన ప్రార్థనా జీవితము లేదా మన విశ్వాస జీవితము, మన యొక్క శక్తి ప్రజలకు నమ్మకాన్ని కలుగు చేసే స్థాయికి మనం వచ్చి ఉండాలి. సేవకులు ఉన్నారు, ప్రార్థన చేస్తే ఇది అంతమందుతుంది కరోనా అనే నమ్మకం నీవు నేను కలిగించగలిగిన బద్దులమై ఉన్నాం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి అంటాడు, నమ్ముచున్నాను. అంటే యేసుక్రీస్తు యొక్క మాట అతనికి ఒక ధైర్యాన్ని కలుగు చేసింది. నమ్ముచున్నాను బోధకుడా, అపనమ్మకము కలగకుండా సహాయము చేయమని బిగ్గరగా అతడు కన్నీళ్లు విడుచుచు ప్రభుని అడిగాడు. ఈ రోజున ఎంతమంది కన్నీరు విడుస్తున్నారు ఒకసారి ఆలోచించేయండి. వెంటనే యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తి వచ్చుట యేసు చూచి, మోగదైన చెమిటి దయ్యమా, వానిని వదిలి పొమ్ము, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించాను. 25వ వాక్యంలో వ్రాయబడిన మాట, 26వ వాక్యంలో, అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయెననిరి. అయితే యేసు వాని చేయి పట్టి వానిని లేవనెత్తగా వాడు నిలువబడెను. స్తోత్రం. యేసు ప్రభు తన అధికారాన్ని వినియోగించుకొని గద్దించాడు. చెవిటిదైన మోగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలి పొమ్ము. మరి అదే అధికారం కదా మనకిచ్చింది యేసయ్య. 12 మందిని పిలిచాడు, అధికారం ఇచ్చాడు. మరి ఎందుకు చేయలేకపోయారంటే, నేనంటాను, వీరు ఆ మోగ దయ్యమును గద్దించి వదలగొట్టలేనంత ప్రార్థన పరులై ఉండలేదేమో. ఉన్న తప్పుగా భావించొద్దు, దండం పెడతాను మీకు, తప్పుగా భావించొద్దు. ప్రార్థన లేని వారై ప్రసంగిస్తున్నారేమో. మరి గద్దించండి కరోనాని, మనమందరం కలిసి గద్దిద్దాం. వెళ్ళిపోతుంది. ప్రజలలో నీవు ప్రవేశించవద్దు. అది ముక్కు ద్వారా నోటి ద్వారా లోపలికి ప్రవేశించి మనలను శ్వాస నాళాలను బంధించి ఊపిరితిత్తుల మీద ప్రభావం చేసి మనుషులను చంపేస్తుంది. నిర్జీవమైన క్రొవ్వుతో కూడిన ఒక వైరస్ జీవి,
నిర్జీవమైన, జీవము లేదు దానికి. జీవము లేనిదే దేవుడు ఊదిన నాసికా రంధ్రాలలో జీవాత్మను కూడా ఆపివేయగలుగుతున్నదంత శక్తి దానికి ఉందంటే, ఈ రోజున అధికారం పొందిన ప్రార్థనా పరులమైన మనకెంత శక్తి ఉండాలో ఆలోచన చేయండి. ఒక పావు గంట ఎండలో పెడితే కరిగిపోయి చచ్చిపోతుందట అది. అవును, ఒక ప్రోటీన్ పదార్థం అది మన కంటిలో ఉన్న ఆ కలకు ఉంటుంది చూడండి, ఆ డస్ట్తో అది సంపర్కం చేసి వేలాది ఆ సూక్ష్మజీవులను ఉత్పత్తి చేస్తుంది. ఈ గొంతులో ఉన్న తెమడ చేత అది సంపర్కమై అది మరలా తన దాన్ని ప్రత్యుత్పత్తి చేస్తుంది. ఈ ముక్కులో ఉండే ఆ డస్ట్ దాని ద్వారా అది సంపర్కమై లక్షలాది సూక్ష్మజీవులను అది ఉత్పత్తి చేసి మానవుని సైతము చంపివేసే స్థితికి వచ్చింది. యేసు ప్రభు అంటాడు, ఆ దయ్యం పట్టిన వాడిని ఇక మరలా వాడిలో నువ్వు ప్రవేశించొద్దు. వాడిని వదిలిపోయిందట ఆ దయ్యం. అప్పుడు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొచ్చి 29వ వాక్యంలో ఒక చక్కని మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన ఇంటి లోపలికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగిరి. బోధకుడా, నీవు మాకు అధికారం ఇచ్చావు, నీవు మమ్మల్ని శిష్యులుగా మార్చుకున్నావు, మరి నీవెందుకు వెళ్ళగొట్టావు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని ఏకాంతంగా అడిగారంట. ప్రజలు అడిగితే సిగ్గుపోతుందేమోనని ఏకాంతంగా అడిగితే యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. అవును ప్రియులారా, వైద్య శాస్త్రాలకు అంతుబట్టలేని ఈ కరోనా ఈ రోజున ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని పిల్లలైన మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, ఇది ప్రార్థన వలననే వదిలిపోతుంది. నీ ప్రార్థన ఈ రోజున ప్రపంచానికి ఎంతైనా అవసరం. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని ఉగ్రతైనా ఈ రోజున ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనదే. ఒకవేళ గబిలాల నుండి పుట్టినా దాన్ని తప్పించమని ప్రార్థన చేయాల్సిన కర్తవ్యం మనదే. ఒకవేళ చైనా వారు తయారు చేసి శాస్త్రజ్ఞుల ద్వారా జీవాయుధముగా దీనిని వదిలినా విడిపించమని ప్రార్థన చేయాల్సిన విధి కూడా మనదే అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 29వ వాక్యం గుర్తుపెట్టుకోండి, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం. ప్రార్థన చేయి, దేవుడు నిశ్చయముగా దాన్ని వదలగొడతాడు. అవునండి, వదలగొడతాడు. దేశం విలయ తాండవం ఆడుతుంది ఈ కరోనా దేశంలో. రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. మొన్న వందల్లో ఉన్నది ఈ రోజున వేలలోనికి వచ్చింది. ప్రజలు చనిపోతున్నారు. ఒక ప్రక్కన ఆగిపోవాలి మారణ హోమం. ఫినెహాసు తెగులుకి దేవునికి మధ్యలో నిలబడి ఆ పాపాన్ని ఖండించినప్పుడు తెగులు ఆగింది. దావీదు బలిపీఠము కట్టి ప్రార్థన చేసినప్పుడు తెగులు ఆగింది. ప్రార్థన వలననే ఇది నిర్మూలమవుతుంది. అవునండి. ముగింపులో నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను. మీ అందరికీ సుపరిచయమైన మాట, దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. మీ అందరికీ సుపరిచయమైన మాట. చాలామంది సేవకులు కూడా ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తుంటారు కదా. 7వ అధ్యాయం 14వ వాక్య భాగం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల
ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండునట్లు నేను దానిని కోరుకొని పరిశుద్ధపరచితిని. నా దృష్టి నా మనసు నిత్యము దాని మీద ఉండును. ప్రియులారా, ప్రార్థన వలననే కొంత సమయం కేటాయించుకోండి. జనరల్గా చేసే ఉదయకాలం ప్రార్థన, రాత్రి పడుకునే ముందు ప్రార్థన కాదు ఇప్పుడు కావాల్సింది ప్రపంచానికి. కొన్ని గంటలు ప్రత్యేకించుకోవాలి. కుటుంబాలు కొన్ని గంటలు కడుపు కట్టుకొని కన్నీరు విడిచి ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడాల్సిన పరిస్థితి వచ్చింది. మా పాపములు క్షమించు, మా దోషములు తుడిచివేయి, నీ ఉగ్రత ఇదైతే మమ్మల్ని క్షమించు. ఒకవేళ విపత్కరమైన పరిస్థితులు ప్రజలు కలుగు చేసిన దానికి క్షమించు ప్రభు, వాళ్ళని క్షమించు. మేము తగ్గించుకొనుచున్నాం, నీ సన్నిధిలో తగ్గించుకుంటున్నాం, చేతులెత్తి నీకు మొరపెడుతున్నాం ప్రభు, మమ్మల్ని క్షమించని ప్రభువును వేడుకొని ప్రార్థన వలన తప్ప ఇది దేని వలన వదిలిపోదనేది వాస్తవం. ప్రపంచానికి ప్రార్థన అవసరం. సహాయం చాలామంది చేస్తున్నారు, వాళ్ళు సహాయం చేసేవాడు. అవునండి. అయితే సోషల్ మీడియాలో ఒక మాట అంటుంటారు కదా, ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నని. నా సహాయమే. ఇప్పుడు కావాల్సింది ప్రార్థనే. ధైర్యముగా చెప్తున్నాను ఈ రోజున నేను, ఇది ప్రార్థన వలన తప్ప దేని వలన వదిలిపోదు. ప్రార్థన కొరకు ప్రపంచం వేచి చూస్తుంది. లెండి, ప్రార్థనా వీరులు కండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుడు మన ప్రార్థన ఆలకించి దేశమును స్వస్థపరచునుగాక. అందుకే వాక్యంలో మనం చదివాం. ఇప్పుడు 7వ అధ్యాయం 14వ వాక్యంలో మనం చదివాం కదా, వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేశానికి జబ్బు చేసింది, ప్రపంచానికి జబ్బు చేసింది ఈ రోజున. అవునండి, భూగోళానికే జబ్బు చేసింది. ఇప్పుడు భూగోళం కొరకు కావాల్సింది ప్రార్థన. మరి ప్రార్థన చేద్దామా? ఒకవేళ నా మాటలు మీకు కొంచెం కష్టంగా ఉన్నా నాతో ఏకీభవించండి. ఈ దినం నుండి కొన్ని దినాలు మనమందరము కన్నీటితో ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. యెహోషాపాతు రాజు పిల్లలను, పశువులను, యవనులను, వృద్ధులను తీసుకొని వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేశము నెమ్మదిగా ఉందట. ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. అదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను నేను. 20వ అధ్యాయంలో 12వ వాక్యాన్ని 13వ వాక్యాన్ని చదువుతున్నాను చూడండి. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటం మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. వారు ప్రార్థన చేశారు. వాక్యంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, వారికి దేవుడు నెమ్మదిని దయచేశారట. స్తోత్రము కలుగునుగాక. దేవుని పిల్లలారా, మర్చిపోకండి, ప్రార్థన చేయండి. ఆ మాటను కూడా నేను చదువుతున్నాను. 30వ వాక్యం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను.
మనం ప్రార్థన చేద్దాం. భారతదేశము, ప్రపంచము కూడా నెమ్మదిగా నిమ్మళముగా ఉండాలని దయచేసి మరొకసారి మీ అందరికీ నా చేతులు జోడించి విజ్ఞాపన చేస్తున్నాను, కోరుకుంటున్నాను. 24 గంటలు మనం ఖాళీగానే ఉంటున్నాం. కొన్ని గంటలు ప్రార్థన చేద్దాం. మీరు మోకరించిన ఆ స్థలం ఒక దినాన పరలోకంలో మిమ్మల్ని గూర్చి సాక్ష్యము చెప్పునుగాక. నీ ప్రార్థన పరలోకమును ప్రతిధ్వనించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రపంచానికి ఈ రోజున ప్రార్థన అవసరం. కొద్ది దినాల్లో, షార్ట్ పీరియడ్లో భారతదేశంలో నిమ్మళమైన పరిస్థితులు మనం చూచుదుముగాక. నెమ్మది రాజ్యాలకు కలుగునుగాక. WHO కూడా కలవరపడుతుంది ఏం చేయాలో అని. వైద్య శాస్త్రాలు గ్రహించలేని గొప్ప సంగతులు చేయగలిగిన దేవుడు మనకున్నాడు. ఆయనే మనకు దిక్కు. ప్రార్థనే ప్రపంచానికి శరణ్యం. గనుక ప్రార్థన చేద్దాం. క్రైస్తవ సమాజమా, ఏకం కండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. డినామినేషన్ల పక్కన పెట్టండి. మేము అనేది కాదు, మనం ప్రజలం అని మీ డినామినేషన్ల పక్కన ఉన్న తోకలు పక్కన పెట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మీరు రెవరెండ్లు కావచ్చు, 22 కావచ్చు, మీరు ప్రవచనకర్తలు కావచ్చు, ప్రసంగికులు కావచ్చు, మీరు పాటగాళ్ళు కావచ్చు, ఆటగాళ్ళు కావచ్చు, ప్రజలను మెప్పించేవారు కావచ్చు. మీరెవరైనా సరే మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ రోజున ప్రభు సన్నిధిలో ప్రార్థనకు పురిగొల్పండి. దేవుడు ఖచ్చితంగా భారతదేశానికి నెమ్మది దయచేయునుగాక. తలలు వంచుదాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. వారు యేసయ్య శిష్యులే, కానీ ఒక మోగ దయ్యమును వెళ్ళగొట్టలేని స్థితిలో ఉన్నారు. మరి వారు పొందిన అధికారం ఏమైనట్లు ఆలోచన చేద్దాం, ఏకీభవిద్దాం ప్రార్థనలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. వినియోగించుకునే ప్రార్థనా శక్తి కావాలి ఈ రోజున నీకు నాకు. ధనికులు పేదవారికి సహాయం చేస్తున్నారు, తప్పులే, చేయాలి, వాళ్ళ బాధ్యత. మరి దేవుని పిల్లలుగా మన బాధ్యత ఏమిటి? ప్రార్థన. ఎస్, ప్రార్థన చేయాలి మనం. ప్రపంచానికి ప్రార్థన ఒక్కటే దిక్కు. సమయాన్ని వ్యర్థపుచ్చుకోవద్దు సహోదరులారా, దేవుని సేవకులారా. ప్రశాంతంగా విశ్రాంతి పొందే సమయం కాదు ఇది. విపత్తు దేని ద్వారా నా కలగని. దేవుని ఉగ్రత అయితే నీవు తగ్గించుకొని క్షమాపణ అడుగు ప్రభువుని. మా దేశంలో ఉన్న పాపాన్ని క్షమించు ప్రభు అని అడుగు. ఆయన కనికరపూర్ణ. సొదొమ గొమొర పాపముతో నింపబడినప్పుడు అబ్రహాము ప్రార్థించాడు. లోతు తప్పించబడు. ఇష్మాయేల్ కొరకు ప్రార్థిస్తున్నాడు. వీడిని నీ సన్నిధిలో బ్రతకనిమ్ము. ఆశ్చర్యకరుడైన దేవుడు మనకున్నాడు. ఒకవేళ ఈ గబ్బిలాల నుండి ఇది పుట్టినదైతే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. బాగు చేస్తా. ఆ రోజు చెవుడు నత్తి కలిగిన వారిని
ప్రభు బాగు చేసినప్పుడు వారందరి విధంగా ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు. ఎస్, ఆయన సమస్తము బాగు చేయవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? లేదు. మరి అలాంటి గొప్ప దేవునిని కలిగి ఎందుకు ఈరోజు నీ అధికారాన్ని వినియోగించుకోలేకపోతున్నావు? అంటే నీ దగ్గర ప్రార్థన లేదు. ఏదో నామకార్థంగా ప్రార్థిస్తుంది. యొబ్బేకు రేవు దగ్గర యాకోబు చేసిన ప్రార్థన లేదు. ఎజ్రా చేసిన ప్రార్థన అంతకంటే లేదు. ఎస్తేరు కన్నీరు విడిచిన ప్రార్థన లేదు. హన్నా విరిగి నలిగిన మనస్సు కలిగినదై చేసిన ప్రార్థన లేదు. పెదవులతో ప్రార్థిస్తున్న ప్రజల మెప్పుకొని కన్నీటితో నీవు మోకరించిన స్థలము తడిచిపోవాలి. ఈ రోజున ప్రార్థన చేసి, అయ్యా క్షమించండి. ప్రతి ఒక్కరూ ఇది సేవకుల బాధ్యతే కాదు, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి వాని బాధ్యత, ప్రతి వాని కర్తవ్యం. మేల్కొందాం. ఆహారము లేక ప్రజలు బాధపడుతున్నారు. పాడైపోయిన అరటి పండ్లు తింటున్నారు ప్రియులరా ప్రజలు. ఎంత దయనీయ స్థితిది. హృదయం పిండివేయబడుతున్న సంఘటనలు. 1600 కిలోమీటర్లు నడిచిపోవటానికి కూడా వెనుకాడట్లేదు ప్రజలు. పసిబిడ్డలను పట్టుకొని తల్లులను తాకలేని పసిబిడ్డలను ముద్దాడలేని తల్లులు. ఎందుకు ప్రభువా మాకి బాధ? అడుగుదామా యేసయ్యను? వేడుకొందామా ప్రభు కనికరము కొరకు? తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రభు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. అధినేతలు, రాజ్యాధినేతలు, శాస్త్రవేత్తలు, వైద్యులకు కూడా దిక్కు తోచని పరిస్థితి ప్రభువా. యెహోషువ వలె వేడుకుంటున్నాం, నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కేసయ్యా, నీవే మాకు దిక్కు. మా దేశమును స్వస్థపరచు, ప్రపంచాన్ని స్వస్థపరచు. ఈ వైరస్ నిర్మూలన కొరకు మరొక్కసారి మీ కలువరి రక్తాన్ని ప్రపంచం మీద ప్రోక్షించేసయ్యా, ప్రోక్షించు. ఉరిగి నలిగిన హృదయంతో వేడుకుందాం ప్రియులరా ప్రభు. 10 నిమిషాలు, ఒక అర్ధ గంట కాదుమా, గంటల తరబడి ప్రార్థన చేసే సమయం ఇది. సేవకునిగా మీతో నేను, నాతో మీరు కలిసి ప్రార్థించాల్సిన సమయం ఇది. వేడుకొందాం ప్రభువుని, ప్రభు కనికరం దిగి వచ్చేటట్లు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, మీ పరిశుద్ధ ఘననామమునకు మహిమను చెల్లిస్తున్నాను. ఒక్కసారి దయతో మా దేశమును దృష్టి ఉంచండి. ఒకవేళ పాపానికి ఫలమైతే క్షమించండి యేసయ్య, క్షమించండి. మీ ఉగ్ర పాత్రగాని కుమరించబడితే మీ సన్నిధిలో దుఃఖాక్రాంతులమై వేడుకుంటున్నాం, తప్పించండి. మానవ తప్పిదమైన జంతువులో నుంచి ఈ వైరస్ వెలువడిన తొలగించండి. ఆ రోజు మూగవైన చెవిటి దయ్యమా
వానిలో ప్రవేశించవద్దని గద్దించిన దేవుడవై ఈ రోజున మాలోకి కూడా, ప్రపంచంలో ఉన్న ప్రజల్లోని కూడా ఇది ప్రవేశించవద్దని గద్దించు ప్రభువా. ఈ రోజుతో దీన్ని ఆపివేయేసయ్యా, ఆపివేయి. ప్రార్థన వలననే ఇది సాధ్యమన్నారు. నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే కాదు ప్రభువా, దినమంతయు ప్రార్థించుటకు సిద్ధపడుతున్నాం. మా ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు చేయమని, అనతి కాలంలో సంతోషకరమైన వార్త విని మీ సన్నిధిలో మేము బలమొందుటకు సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి దేశమును స్వస్థపరిచి నెమ్మదిని కలుగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, దేవుడు మిమ్మల్ందరినీ ఆశీర్వదించి తన కృపలో భద్రపరచునుగాక. ఆమేన్, ఆమేన్.